అరుణోదయ ఆరాధనకు, ఆత్మీయ పాఠశాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉంటున్నాను. దయచేసి గమనించండి, దినాన్ని దేవునితో ఆరంభించడం, ప్రార్థనతో ప్రారంభించడం మనకు మంచిది. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? పరిశుద్ధ బైబిలు గ్రంథము నుండి 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఒక రోజున ఒక సహోదరి ఈ రీతిగా సాక్ష్యమిస్తూ ఉంది. తన భర్త ప్రమాదవశాత్తు మరణించాడు. వాళ్లకు ఎల్ఐసి పాలసీ ఇలాంటివన్నీ ఉన్నాయి. వాటి గురించి డెత్ సర్టిఫికేట్ అనేటువంటిది ఉండాలి. దాన్ని యాడ్ చేస్తే ఇవి అన్ని వాటికి సంబంధించినటువంటివి, పాలసీ, రికవరీ ఇదంతా వస్తూ ఉంది. కాబట్టి దాని గురించి ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు డెత్ సర్టిఫికేట్ వచ్చింది. అది సబ్మిట్ చేయడానికి ఎలా మిస్ అయింది కానీ కనిపించలేదు. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో కూడా ప్రాముఖ్యమైనవి అవసరమైనటువంటి సమయంలో కనిపించవు. ఎక్కడ మిస్ అవుతాయో, ఎలా మిస్ అవుతాయో మనకు తెలియదు. కానీ అవి కనిపించకపోతే మనకు చాలా కంగారు అవుతుంది. అవి కనబడకపోతే మనకు చాలా తొందర అవుతుంది, చాలా బాధ అవుతుంది. పదే పదే వెతుకుతూ ఉంటుంటాం. ఒక్కొక్కసారి బైక్ కీస్, కార్ కీస్, ఒక్కొక్కసారి వస్తువులు, ఒక్కొక్కసారి ఇంటి తాళాలు, ఇలాగా చాలావి మనలను కనిపించక తొందర పెడుతూ ఉంటుంటాయి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి లెటర్. దీనిపైన తన కుటుంబం రావాల్సినటువంటి డబ్బులు ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి. ఎంత వెతికినా కనిపించలేదు, ఎంత ప్రయత్నం చేసినా దొరకలేదు. కనుమాయమైపోయినట్టు అయిపోయినాయి. ఆమె ఒక రోజున దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టింది, ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. దేవుని సన్నిధిని ప్రార్థిస్తూ వచ్చింది. తన ప్రయత్నాలన్నీ చేసి దేవుని వైపు చూడడం ప్రారంభించింది. దేవుని సన్నిధిని వేడుకోవడం, విజ్ఞాపన చేయడం మొదలుపెట్టింది. ఆమె ప్రార్థించి ఈ సాక్ష్యం చెప్తుంది. దేవుని సన్నిధిలో ప్రశాంతంగా కూర్చుని నాకున్న ఒత్తిడిని, నాకున్నటువంటి అవసరతను ఆయన చేతుల్లో పెట్టాను. దేవుడు అద్భుతంగా, అనుకునే రీతిగా, నేను ఊహించని రీతిగా ఆ లెటర్ నాకు దొరికింది. తిరిగి నేను దాన్ని పొందుకున్నాను అని చెప్పింది. ఇంతవరకు కనిపించినటువంటిది అప్పుడు ఎలా కనిపించింది అనంటే, తనకు తెలుసు అది ఎందుకు కనిపించిందో, ఏం చేస్తే కనిపించిందో. ప్రియులారా, అపోస్తుడైనటువంటి పేతురు గారు 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములో ఈ రీతిగా దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి అని. ప్రియ దేవుని సంగమా, దైవ జనాంగమా, ఈ మాటలో వింటున్నటువంటి ప్రియ స్నేహితులారా, సహోదరులారా, మీకు ఒక విషయం తెలుసా? మనం ఒక విషయాన్ని గుర్తించుకోవాలి. దేవుని కన్నులు మనం చేసేటువంటి ప్రార్థనల మీద, ఆయన చెవులు మన పరిస్థితుల పైన, ఆయన కన్నులు ఎప్పుడూ ఉంటవి. ఆయన వైపు చూసేటువంటి ప్రతి ఒక్కరిపైన ఆయన కను దృష్టి ఉంటుంది. ఆయన సన్నిధి ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిపైన ఆయన చెవులుంటాయి. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. ఈ ఉదయకాల సమయమందు నీ గోడును వినేవారు లేరా? నీ కన్నులకు కనిపించేటువంటి సంగతులు ఏమీ కనిపించడం లేదా? ఏదేదో ఆశపడుతున్నావు, దేనినో వెతుకుతున్నావు, వేటినో వెతుకుతా ఉంటున్నావు. నీ కన్నులకు దొరకడం లేదా? ఎంతో మందితో చెప్పుకుంటున్నావు నీకు గోడును, నీ బాధను, నీ బలహీనతను, నీ కష్టాన్ని, నీ నష్టాన్ని. ఎవరు వినట్లేదా? గమనించండి, ఈ ప్రశస్తమైన సమయమందు నిన్ను చూచేవాడు, నీ మనవిని ఆలకించేవాడు, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. నీ ప్రార్థన పైన ఆయన చెవిని ఉంచినటువంటి వాడు. నీ ప్రార్థనల పైన ఆయన చెవిని
ఉంచేటువంటి వాడు. ఒక రోజున ఎలక్ట్రిసిటీ బిల్ కట్టక ఆ ఫీజ్ కట్ చేయడం అనేటువంటిది కట్ చేయడానికి ఎల్ఐ గారు వచ్చారు. చాలా కాలమైంది ఇది పరిచర్య ప్రారంభపు దినాలు. అలాగా ఆ సమయం అందు వారు చెప్పారు, మీరు బిల్లు కట్టలేదు 2 నెలల నుండి, ఇంటి కరెంటు తీసేస్తుంటున్నామని. ఆ రోజున రిక్వెస్ట్ చేసి, రేపు ఏదో విధంగా కడతాను సార్ అని చెప్పి వారిని రిక్వెస్ట్ చేసినప్పుడు, రేపు కట్టేయండి మరి అని చెప్పారు. రేపు అనేది టైం పెట్టాను, కానీ నా దగ్గర అంత డబ్బులు లేవు. ఆ రాత్రి దేవుని సన్నిధిని బాగా ప్రార్థన చేశాను, దేవుని సన్నిధిని బాగా కన్నీరు కార్చాను, బాగా ఆయనను బ్రతిమలాడాను. రేపటి పరిస్థితి, పిల్లలు చిన్నవాళ్ళు, కరెంటు లేకపోతే ఆ చీకటిలో ఆ దోమలలో కష్టమైన పరిస్థితి. దేవునికి ప్రతి గోడు చెప్పి ప్రార్థన చేసి 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 ఆ రాత్రి పండుకొని పోయాను. ఉదయాన్నే 8 గంటలకు ఫోన్ వచ్చింది. తమ్ముడు, దైవజనుడు, ఇప్పుడు అద్భుతమైనటువంటి పరిచర్య గుంటూరు, చీరాల ప్రాంతాల్లో జరిగిస్తున్నటువంటి దైవజనుడు, నా ఆత్మీయ తమ్ముడు విన్సెంట్ ఫోన్ చేశారు. అన్నయ్య, నేను రాజమండ్రి నుండి పెద్దాపురం వస్తున్నాను, మీరేమైనా పెద్దాపురం రాగలరా అని ఫోన్ చేసినప్పుడు పెద్దాపురం వెళ్ళాను. పెద్దాపురం వెళ్ళిన తర్వాత ఆయన 1340 రూపాయలు ఆయన ఇచ్చాడు. ఇచ్చి, ఇవి ఆండ్రూస్ బాబు మీకు ఇమ్మని చెప్పాడు అని చెప్పాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. కరెక్ట్గా అవసరమైన ధనం, ఎలా ఇది సాధ్యం? థ్యాంక్స్ చెప్తూ ఉంటున్నప్పుడు, ఆండ్రూస్ బాబుకే చెప్పండి అన్నయ్య అన్నాడు. ఆండ్రూస్ బాబుకి నేను ఫోన్ చేశాను, నాన్న చాలా వందనాలు, చాలా చాలా వందనాలు, మీరు కానుక పంపించారు, ఈ అవసరత ఎలా పరిస్థితి చెప్పాను. అప్పుడు తను అంటూ ఉంటున్నాడు, అన్న నేను రాజమండ్రి నుండి బెంగళూరు వెళ్తూ ఉంటున్నాను, శేషాద్రి ఎక్స్ప్రెస్. నైట్ బాగా పడుకున్నాను, ఉదయం లేచి నేను నా కళ్ళు నులుముకుంటూ ఉంటున్నాను, లేస్తూ ఉంటున్నాను, ఉదయాన్నే లేస్తూ ఉంటున్నాను. ఆ లేచేటువంటి పరంపరలో నా చెవిలో దేవుడు చెప్తా ఉంటూ ఉన్నాడు, ఆనందానికి ఈ డబ్బులు పంపించు అని. నాకు తెలియదన్న, దేవుడు చెప్పాడు, నేను పంపించాను. మీకు ఒక విషయం చెప్పనా? ఆయన కన్నులు తన బిడ్డల మీద ఉంటాయి, ఆయన చెవులు తన పిల్లల ప్రార్థనల మీద ఉంటాయి. మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో రాజైనటువంటి హిజ్కియా, అతనుకు రోగం వచ్చింది, బలహీనత కలిగింది. ఆ బలహీనత మరణకరమైనటువంటిది. దెర్ ఇస్ నో ఎనీ ట్రీట్మెంట్ ఫర్ దాట్. దానికి ఏ విధమైనటువంటి వైద్య చికిత్స లేని లేదు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మరణకరమైనటువంటి రోగం. కొన్ని రోగాలు వస్తాయి, ఆ రోగాలు మరణానికి నడిపిస్తాయి. అప్పుడు డాక్టర్లు కూడా చేతులు ఎత్తేస్తారు, బ్రతికించలేరు, మేమేమీ చేయలేమండి, చాలా ప్రయత్నం చేసాం కానీ అవ్వలేదండి, కుదరలేదండి, బ్రతకలేదండి. మనం కూడా చెప్తాం, ఎన్ని హాస్పిటల్స్ తిప్పేమోనండి, ఎన్ని డబ్బులు ఖర్చు చేసామో, ఎన్ని లక్షలు ఖర్చు చేశామో, బ్రతకలేదండి. నిజమే, ఈ వ్యక్తికి వచ్చినటువంటి రోగము మరణకరమైనటువంటి రోగం, బ్రతికే ఛాన్స్ లేదు. ఈ వార్త దైవజనుడైనటువంటి యెషయా ద్వారా దేవుడు హిజ్కియాతో చెప్తాడు, హిజ్కియా, నువ్వు చనిపోబోతూ ఉంటున్నావు కనుక నీ ఇంటిని చక్కదిద్దుకో, నీ ఇంటిని చక్కబెట్టుకో. యు మస్ట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ బికాజ్ యు ఆర్ గోయింగ్ టు డై. నువ్వు చనిపోతూ ఉంటూ ఉన్నావు అని దేవుడే తన సందేశాన్ని పంపినప్పుడు, దేవుడే చెప్తే ఇక దాన్ని మార్చేది ఎవరు? దేవుడే చట్టం చేస్తే దాన్ని మార్చేది ఎవరు? ఇటు వైద్యులకు అంతు చిక్కినటువంటిది, అక్కడ దేవుడు కూడా డిక్లేర్ చేసేసాడు. మీకు ఒక విషయం తెలుసా? ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది. నేను సంఘానికి ఎప్పుడు నేర్పిస్తూ ఉంటుంటాను, స్తుతి స్థితిని మారుస్తుంది, ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది. దైవజనుడైనటువంటి బిల్లీ గ్రాహం గారు చెప్పినటువంటి మాట, ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది. దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉంటున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు, స్తుతి స్థితిని మారుస్తూ ఉంది. ఎలాంటి స్థితి అయినా స్తుతి మార్చివేస్తుంది, ఎలాంటి పరిస్థితినైనా ప్రార్థన మార్చివేస్తూ ఉంటుంది. హిజ్కియాకు తెలుసు ప్రార్థన యొక్క శక్తి, ప్రార్థన యొక్క ప్రభావం. వెంటనే హిజ్కియా గోడ తట్టు తిరిగి దేవుని సన్నిధిని మొరపెడుతూ ఉంటూ ఉన్నాడు, దేవుని సన్నిధిని వేడుకుంటూ ఉన్నాడు, దేవుని సన్నిధిని విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో, దయలో నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను కనికరించు, నన్ను కరుణించు అని దేవుని సన్నిధిని
కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ప్రియమిత్రమా, నా నేస్తమా, సహోదరుడా, సహోదరి, ప్రియ ప్రాంతీయులారా, ఈ మాటలు వింటున్నటువంటి స్నేహితులారా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులారా, నా దేవుడు ప్రార్థనకు దాటిపోనివాడు. మీకు తెలుసా, ప్రార్థన ప్రభావం కలిగినటువంటిది. ప్రార్థన అత్యున్నతమైనటువంటి కార్యాలు చేయగలిగినటువంటిది. ప్రార్థన అసాధ్యాన్ని సుసాధ్యం చేసి పెట్టేటువంటిది. హిజ్కియా తన ముఖం గోడ తట్టు తిప్పుకొని ప్రభువును ప్రార్థించాడు, కన్నీటితో విలపించాడు. వార్త తీసుకొని వచ్చినటువంటి ప్రవక్త వెళ్ళిపోతూ ఉన్నాడు. గుమ్మము దాటక ముందే మరల దేవుడు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు, దైవజనుడితో మాట్లాడుతున్నాడు. దైవజనుడా, మరల వెనక్కి వెళ్ళు. హిజ్కియా ప్రార్థనను నేను విన్నానని చెప్పు. హిజ్కియా కన్నీటిని నేను చూశానని చెప్పు. మరలా 15 సంవత్సరాల ఆయుష్ను తనకిస్తున్నానని చెప్పు. ఆ పుండు మానిపోతుంది, ఆ కురుపు మానిపోతుంది, ఆ మరణకరమైనటువంటి సంబంధించినటువంటి కణాలన్నీ చచ్చిపోతాయి. నేనే ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏది నా ముందు నిలవగలగదు? ఆయన మాట ఇచ్చినప్పుడు ఏది ఆయన ముందు నిలవగలదు? ఏది ఆయన మాటకు తల వంచకుండా ఉండగలదు? మీకు ఒక విషయం తెలుసా? ఈ ప్రపంచం అంతా ఆయన కలుగు చేసింది. ఈ సృష్టి అంతా ఆయన కలుగు చేసినటువంటిదే. అందుకని పగలుకు పగలు ఆయన నామమును, రాత్రికి రాత్రి ఆయన యొక్క వర్ణనను, ఆయన యొక్క ఘనతను, కీర్తిని ప్రచురము చేస్తూనే ఉంటున్నాయి. ఎక్కడికక్కడ ఈ సమస్త సృష్టి అంతా ఆయనను ఘనపరుస్తూనే ఉంటుంది. ఆయన మాటకు విధేయత చూపిస్తూనే ఉంటుంది. ప్రార్థనకు పొందనటువంటి జవాబు లేదు, ప్రార్థనకు జరగనటువంటి కార్యము లేదు. స్నేహితులారా, హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, కన్నీరు విడిచినప్పుడు మరి 15 సంవత్సరాల ఆయుష్ను కలిగి ఉన్నాడు. గమనిస్తున్నారా ప్రార్థన శక్తి? హిజ్కియా ఒక రాజు, బోల్డంత డబ్బుంది, బోల్డంత బలం ఉంది, బోల్డంత సైన్యం ఉంది. తన దగ్గర ఉన్న డబ్బు కానీ, తన దగ్గర ఉన్న బలము కానీ, తన దగ్గర ఉన్నటువంటి అధికారం కానీ, తన సింహాసనం కానీ, తన హోదా కానీ తనను బ్రతికించలేకపోయినాయి. కేవలము ప్రార్థన ఒక్కటే పరిష్కారాన్ని చూపగలిగింది. ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి నీవు ఏ సమస్యలతో కొట్టిమెట్లాడుతున్నావో, ఏ పరిస్థితుల మధ్య నలిగిపోతూ ఉంటున్నావో, ఏ బాధల బందికానాలో ఉన్నావో, బలహీన వలయాలలో చిక్కుకున్నావో, అవమానాలతో కృంగిపోతున్నావో నాకు తెలియదు, కానీ నీ ప్రతి పరిస్థితి మార్చగలదు నీ ముందున్న ప్రార్థన. కాస్త సమయం తీసుకొని హృదయాన్ని నిలుపుకొని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చగలిగితే, ఆయన పాదాలు పట్టుకొని విలపించగలిగితే నీకు విడుదల దొరుకుతుంది. ప్రతి ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. ప్రపంచమంతా తిరిగిన దొరకని పరిష్కారం ప్రభు పాదాల చింత కన్నీటి ప్రార్థనలో దొరుకుతుంది. ఏనని చెప్పమంటారు? అనేక సంఘటనలు, అసంఖ్యాకమైనటువంటి సాక్ష్యాలు నా దేవుడు నాటి నుండి నేటి వరకు జరిగిస్తూ ఉంటున్నాడు. ప్రార్థన గొప్ప ఆయుధం, ప్రార్థన గొప్ప సాధనం, ప్రార్థన గొప్ప అధికారం కలిగినటువంటిది. ప్రార్థన ఎలాంటి మూయబడిన ద్వారాలనైనా తెరవగలిగినటువంటిది, ఇనుప సంఖ్యలను త్రుంచగలిగినటువంటిది. పౌలు శీలలను బంధించి చెరసాలలో వేశారు. వీళ్ళు ఎప్పుడైతే కీర్తనలు పాడుచు ప్రార్థన చేస్తూ ఉన్నారో, చెరసాల అదిరింది, పునాదులు కదిలాయి, సంఖ్యలు తెగిపోయాయి. ప్రార్థన చాలా ప్రశస్తమైంది. సంఘమా, ప్రార్థిస్తూ ఉంటున్నావా? సహోదరుడా, సహోదరి, ప్రార్థనకు సమయం ఇస్తున్నావా? ప్రార్థనలో ఉన్న ప్రభావాన్ని గుర్తిస్తూ ఉంటున్నావా? ప్రార్థిద్దామా?